రెండు దేవదూతలు ఉంటాయి. ఆ దేవదూతలు మంచి చెడు రాస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఆకాశం పైన ఆ చెట్టు యొక్క ఒక ఆకు రాలుతుందో ఆకు మీద ఫలానా వాడి యొక్క పేరు, తల్లి, తండ్రి పేరు రాసి ఉంటుంది. ఇతర ప్రాణం తీసుకురండి అని చెప్పి దేవదూతలకి దేవుని ఆజ్ఞ అవుతుంది. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ అవుతుందో ఆకు తీసుకొని అతని ఇంటిని ఎత్తుక్కుంటూ దేవదూతలు వస్తాయి. వచ్చి అతను తినే ఆహారం దగ్గరికి వెళ్తాయి. ముందు తినే ఆహారం ఉందా, అయిపోయిందా? ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారు, సమయం అయిపోయినప్పుడు మంచంలోనే ఉంటారు, ఆహారం తింటారు, నీళ్లు తాగుతారు, గాలి పీలుస్తూ ఉంటారు. ముందుగా ఆహారం దగ్గరికి వెళ్తే ఆహారం బాకీ ఉంటే తింటూ ఉంటాడు, తాగుతూ ఉంటాడు, అయిపోతుంది టైం. ఆహారం అయిపోయింది అనుకోండి, అది తినవలసింది. ఇక ఆహారం ఎంత తోసినా లోపలికి వెళ్ళదు. నీళ్లు తాగుతూ ఉంటాడు, పొట్టకేస్తూ ఉంటాడు, గాలి పీలుస్తూ ఉంటాడు. ఆ నీళ్లు పీల్చేటటువంటి బాకీ కూడా తీరిపోయిందండి. భూమి మీద నీళ్లు పోసినా కూడా ఇటు నుంచి కారిపోతాయి తప్ప లోపలికి దిగవు. మరి గాలి ఉంటుంది, గాలి పీలుస్తూ ఉంటాడు. అరే సక్రాతలో ఉన్నాడు, ఎవరి మీద ప్రాణం కొట్టుకుంటుంది, ఆ అమ్మాయిని పిలవండి, కూతుర్ని పిలవండి, కోడలు పిలవండి, లేకపోతే ఇంకో తెలిసినవాడు బాగా స్నేహితుడిని పిలవండి, లేకపోతే వైద్యుడిని పిలవండి అని చెప్పి అంటూ ఉంటారు. కోటి వైద్యుడు గుమ్మిగూడినా పోయే ప్రాణాన్ని ఎవరు ఆపే శక్తి ఎవరికి లేదు. కాబట్టి అమెరికాలో ఏం చేశాడంటే, ముస్లిమ్స్ దేవదూత వస్తుంది మనిషి దగ్గరికి, ప్రాణం తీస్తుంది, అది ఎలా తీస్తుంది అనేటటువంటి విషయాన్ని కనిపెట్టాలని ఏం చేశారంటే, కొన్ని గంటలు ముందు చనిపోయేటటువంటి ఒక వ్యక్తిని ఒక గాజు రూములో బంధించారు. లోపల నుంచి బయటికి వెళ్లకుండా, బయట నుంచి లోపలికి ఎటువంటి గాలి కూడా పోకుండా ఆక్సిజన్ పెట్టి అన్ని గంటలు బతికేటట్టు పెట్టిన తర్వాత వాళ్ళు చూస్తున్నారు. వీళ్ళందరూ దేవదూత వస్తుంది, ప్రాణం తీస్తుంది, ఎటు నుంచి దూరే పేలుద్దా అని చెప్పి చూస్తూ ఉంటే కరెక్ట్గా ప్రాణం పోయే టైంకి ఆ గ్లాసులో మొత్తం బద్దలైపోయింది, ప్రాణం వెళ్ళిపోయింది. అలాగా దేవుడు ప్రాణం సమయం వచ్చినప్పుడు ప్రాణం తీసేస్తాడు. తీసిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, కొద్ది మాటలు చెప్పి నేను ముగిస్తాను, ఎక్కువ సమయం తీసుకుండా. ముందుగా దేవదూత వచ్చి ప్రాణం తీస్తూ ఉంటే విశ్వసించిన వాడైతే ఏం విశ్వసించాడు? దేవుడు ఒక్కడే, దేవదూతలు ఉన్నాయి, స్వర్గం ఉంది, నరకం ఉంది, మరణం తర్వాత నాకు జీవితం ఉంది, సమాధిలో శిక్ష ఉందని చెప్పి ఎవరైతే విశ్వసించి దైవ ప్రవక్తలు చెప్పినటువంటి విధంగా, దైవ గ్రంథాలు చెప్పినటువంటి విధంగా దేవుని ముందు ₹1 ఖర్చు పెట్టకుండా నమాజ్ అనేటువంటి ప్రార్థన ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకి దేవదూత వచ్చి సలాం చెప్పుద్ది. సలాం చెప్పి ఏం చేస్తుందంటే, నీ సమయం అయిపోయింది, దేవుడు నీ ప్రాణాన్ని తీసుకురమ్మన్నాడని చెప్పి తీసుకెళ్ళిపోయిన రెడీగా ఉంటాడు. మెత్తగా ఎన్నపోసలు ఒంటికి తీసినట్టుగా మెత్తగా ప్రాణం తీస్తారు. ఆ ప్రాణాన్ని తీసి ఏం చేస్తారంటే, సువాసనలు ఎదజల్లేటటువంటి ఒక అత్తరు సువాసనలో తెల్లని వస్త్రంలో ఆ ప్రాణాన్ని తీసి భద్రపరుస్తారు. ఈ ప్రాణాన్ని తీసుకెళ్ళిపోయి వీళ్ళు పైన ఆకాశాలపైన ఇల్లీన్ అనేటువంటి ఒక గ్రంథం ఉంటుంది. స్వర్గానికి వెళ్ళేటటువంటి వాళ్ళ యొక్క పేర్లు అందులో రాయబడతాయి. అప్పటి వరకు వాళ్ళు ప్రాణాన్ని భద్రపరుస్తారు. ఎప్పటి వరకు? ఇతను చనిపోయిన తర్వాత బయటికి తీసుకొని పడుకోబెడతారు. స్నేహితులు, బంధువులు, చుట్టాలు, పక్కలు అందరూ వచ్చిన తర్వాత, రావాల్సిన వాళ్ళు అందరూ వచ్చిన తర్వాత తీసుకెళ్ళిపోయి తాను గుసులు చేపిస్తాడు. గుసులు చేపించిన తర్వాత జనాజా నమాజ్ చేపిస్తారు. జీవితంలో మనం ఎప్పుడు నమాజ్ చేసినా చేయకపోయినా ఒక నమాజ్ చేపించి ఆయన వచ్చి ఆయనకి జనాజా నమాజ్ చేపించిన తర్వాత 4 భుజాల మీద మోసుకెళ్ళిపోయి సమాధిలో పెడతారు. సమాధిలో పెట్టగానే ఒక 40 అడుగులు వీళ్ళు లేచి వెనక్కి వెళ్తూ ఉంటారు. అదే దైవప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఏమన్నారంటే, సమాధిలో పెట్టి వీళ్ళందరూ ఎట్లా వెళ్తారంట, సంతోషంగా నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఒకసారి చిరునవ్వు నవ్వుతున్నాడంట. అక్కడున్న శిష్యులు అడుగుతున్నారు, ప్రవక్త గారు ఎందుకు అలా మీరు నవ్వుతున్నారు అని. ఆయన ఏమన్నాడంటే, ఈ మనుషులు చూసారా, 4 భుజాల మీద ఒక చనిపోయిన మనిషిని మోసుకొచ్చి సమాధిలో పెట్టారు, మట్టేసేసారు. వీళ్ళకి ఆ విషయమే గుర్తులేదు. నేను కూడా ఒకరోజు వచ్చి 2 గజాల స్థలంలో పడుకోవాల్సిన అవసరం ఉంది అన్నట్టు భయమే లేదు వాళ్ళకి. అందుకే ఆశ్చర్యం వేస్తుంది, అందుకే నవ్వుతున్నాను.
వెళ్ళిపోతూ ఉంటారు కదా. ఆ పైన ఉన్న ప్రాణాన్ని తీసుకొచ్చి ఈ బాడీలో సమాధిలో వేస్తారు. సమాధిలో వేసగానే లేచి కూర్చుంటాడు. లేచి కూర్చున్న తర్వాత అక్కడ 2 దేవదూతలు ఉంటాయి, మున్కర్ నకీర్ అని. ఆ 2 దేవదూతలు కూడా ప్రశ్నిస్తారు, నీ దేవుడు ఎవరు, నీ ప్రవక్త ఎవరు, నీ ఏ మార్గాన్ని అనుసరించావు, మన దీనుక, మన రబ్బుక, మన నబీయుక. ఈ 3 ప్రశ్నలకి ఎవరైతే జవాబు చెప్తారో అక్కడి నుంచి వాళ్ళు అతను రక్షించబడినట్లే. సమాధిలో హాయిగా స్వర్గపు పరుపు పరుస్తారు. సమాధి కనుచూపు మేర విశాలం చేయబడుద్ది. అందులో నూరు అనే వెలుతురుని ప్రసాదించబడుద్ది చీకటి గుహ నుంచి. అక్కడి నుంచి ప్రళయం వరకు కూడా హాయిగా అందులో పడుకొని ఉంటాడు. రోజుకొకసారి నరకం యొక్క తలుపు తెరవబడి బగబగా మైండేటటువంటి ఆ నరకాన్ని చూపించి, నువ్వు ఇటువైపు వెళ్ళవలసిన వాడివి, నువ్వు స్వర్గం వైపు వెళ్తామని చెప్పి స్వర్గం తలుపు తెరవబడి చూపించి రోజుకోసారి పడుకోబెడతారు. ప్రళయం వరకు పడుకొని ఉంటాడు అందరూ హాయిగా. ఇక్కడ విశ్వాసి గురించి అయిపోయిందా? అవిశ్వాసి, దేవుడు లేడు, దెయ్యం లేదు, నరకం వైపు అని చెప్పారు. స్వర్గం తలుపు తెరిచి చూపిస్తారు విశ్వాసికి. ఇంకా నరకం చూపిస్తూ ఉంటారు ప్రతిరోజు. ఇటే వెళ్ళవలసిన వాడు అటు వెళ్తావు స్వర్గంలో అని చెప్పి అప్పుడు ఆయన హాయిగా పడుకోబెట్టి స్వర్గం పరుపు పరిచి వెలుతురు ఇచ్చి సమాధి నిండా ప్రళయం వరకు పడుకొని ఉంటాడు. ఆ తర్వాత తీర్పు అయిపోయిన తర్వాత స్వర్గంలో పంపిస్తాడు అతన్ని. అవిశ్వాసి, దేవుడిని ఇతనికి దేవుడిని ఆరాధించినా ఆరాధించకపోయినా, దేవుడు ఉన్నాడని గుర్తించినా గుర్తించకపోయినా నీరు, గాలి, ఆహారం మొత్తం అన్ని ఇస్తూనే ఉంటాడు. అమిత దయగలవాడు ఆయన. ఎవరైతే ఇలాంటి వాళ్ళు వచ్చి చెప్పినా కూడా పట్టించుకోకుండా, ఇది మనకు కాదులే, వచ్చినప్పుడు చూడొచ్చులే, చచ్చిపోయిన మనిషి మళ్ళీ ఎలా బతుకుతాడు అనేటటువంటి అపోహలతోటి సృష్టిని ఆరాధించుకుంటూ, లేకపోతే ఏ నాస్తికత్వంలోనో దేవుడు లేదు, ఏమీ లేదు, అంతా ఇక్కడే, తర్వాత ఏమీ లేదనే ఉద్దేశంతో ఏ విధంగా జీవితం గడిపారో. అతని దగ్గరికి కూడా ఒక దేవదూత వస్తుంది. దేవదూత వచ్చి ప్రాణాన్ని బయటికి లాగుతూ ఉంటుంది. అతనికే దేవదూత కనిపిస్తుంది, మిగతా వాళ్ళకి కనిపించదు. పక్కన ఉన్న వాళ్ళకి ప్రాణం లాగుతూ ఉంటే నేను బయటికి పోను అంటుందంట. పోను అంటే ఊరుకుంటాడా? లాగుతూ ఉంటాడు బలవంతంగా. మనం చాలామంది చూస్తూ ఉంటాం, పైన ప్రాణం పోయేటప్పుడు మంచం మీద పడుకొని చీలమండల మీద చీలమండలు వేసి మంచం మొత్తం కొట్టుకొని ఎప్పుడుకో ప్రాణం బయటికి పోతుంది. వచ్చినోడు ఏం చేస్తారంటే దేవదూత ప్రాణం బయటికి రాను అంటే కొరడా తీసుకొని పిల్లల మీద, ఈపు మీద కొడతా ఉంటాడంట. కొట్టి ఎట్టబట్ట లాగుతాడు. లాగిన తర్వాత ఒక కంపు కొట్టేటటువంటి, దుర్గంధం కొట్టేటటువంటి ఒక గోడిపట్టాలో చూడతాడు ప్రాణాన్ని. ఇది కూడా ఆకాశాల పైకి తీసుకెళ్ళి అక్కడ పేరు నమోదు చేద్దామంటే దేవదూతలందరూ అసహించుకుంటూ ఉంటారు. అదే మంచివాడి ప్రాణం అయితే అందరూ సలాం చెప్తూ ఉంటాడు, ఆహా ఎటువంటి మంచి ప్రాణం వస్తుంది, సువాసన కలిగి ఉంది, అందరూ సలాం చెప్తూ ఉంటే ఈ ప్రాణానికి చీ చెడు కంపు కొట్టేటటువంటి, దుర్గంధం కొట్టేటటువంటి చెడు ప్రాణం వస్తుంది, వీడిని తీసుకెళ్ళి, ఇది పైకి కాదు, ఇది పాతాళానికి ఇల్లు గిరాడు కొట్టండి అని చెప్పి అక్కడి నుంచి అక్కడ నరకానికి వెళ్ళేటటువంటి యొక్క పేరు కలిగిన నమోదు చేసే పుస్తకంలో నమోదు చేసి, అప్పుడు కూడా ఇతను కూడా స్నానం చేయించి, ఏనాడు మసీదుకి వెళ్ళకపోయినా నమాజ్ చేయకపోయినా జనాజా నమాజ్ చేయించి తీసుకెళ్ళి సమాధిలో పెడతారు. సమాధి నోరు విప్పి కూర్చుంటుందంట, చెప్పుతుందంట, రా నువ్వు నా లోపలికి, నాపై ఉండగా నీవు నా ఈపు మీద గుద్దుకుంటూ తిరిగావు, నువ్వు దౌర్జన్యాలు చేశావు, నీ ఇష్టానుసారం జీవితం గడిపావు, దైవానికి భయపడలేదు, విధేయత చూపించలేదు, కాబట్టి నీ అంతు నేను చూస్తాను, నువ్వు నా లోపలికి రాడు. వచ్చిన తర్వాత తీసుకెళ్ళి లోపలికి పెట్టేస్తారు. పెట్టినా బండిని మట్టేస్తారు. బండిని మట్టేసిన తర్వాత అక్కడి నుంచి అసలు జీవితం ప్రారంభమైంది. శిక్ష అనేది ఎటువంటి శిక్షలు ఉన్నాయంట అక్కడ. భూమి అంటదంట, ఈ పక్కడెముకలు ఈ పక్కడెముకలు కలిసిపోయేటట్టుగా భూమి 2 పక్కల వచ్చి దగ్గరికి పట్ట నొక్కుద్దంట. ఆ బాధ వర్ణనాతీతం. మన ఏలు ఒక సుత్తి పెట్టి ఒక దెబ్బ పడితే ఈ గోరు ఎంత పోటు పుట్టుంది. మరి పక్కడెముకలు కలిసిపోయేటట్టు నొక్కుతుందంటే భూమి ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ప్రళయం వరకు నొక్కుతానే ఉంటుంది. అదో రకమైన శిక్ష.
చేసుకున్న వాడికి చేసుకున్నామంత మహదేవని చెప్పి ఇంకో రకమైన శిక్ష ఏంటంటే పెద్ద సర్పాలు పాములు ఉంటాయి. ఆ పాములు ఎటువంటి అంటే ఒకసారి భూమి మీదకి వచ్చి బుసకొడితే ఆ విషానికి పాయిజన్కి కొన్ని వందల సంవత్సరాల దాకా పంటలు పండు అంతటి పాయిజన్ ఉన్న పాములు ఉంటాయండి. చెప్పుకోవడం కానీ ఇంత భయంకరంగా ఉంది అక్కడ పరిస్థితి ఉంటే ఎలా ఉంటుందో. మనవజు ఇలా మనందరిని అలా రక్షించాలి. ఆ రకం స్కిల్ ఉంటాయి. ఇంకా తేళ్ళు ఉంటాయి, మంటరగబ్బలు ఉంటాయి. ఒక కంచర్ గాడి అంత ఉంటుందంట ఒక మంటరగబ్బ తేలు. కానీ అవి కుట్టినంటే కేకలు పెడతా ఉంటాడు మనిషి. రక్షించేవాళ్ళు ఎవరు ఉండరు. తల్లి, తండ్రి, భార్య, సంతానం, స్నేహితులు ఎవరు కూడా తల్లి కడుపు నుంచి ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా వెళ్ళిపోయాం. ఒంటరిగానే అక్కడ జవాబు చెప్పాలి.